ఈ ఆరాధనా దినాన ఒక మనిషి జీవితంలో పాపము అనే ఈ 3 అక్షరాల పదం ఎలా చిదిమేస్తదో, పాపం వల్ల ఒక వ్యక్తి జీవితం ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాడో ఈరోజు మనందరము ఆలోచన చేయబోతూ ఉన్నాం. పైగా ఈ పాపము చేసేటప్పుడు అది పాపమని తెలిసినా చేసేవాళ్ళు కొంతమంది, ఏముందిలే అనుకొని ఆ పాపంలో మునిగి తేలుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే పాపము మనిషికి ఏం కలిగిస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు వింటాం మనం. పాపము మనిషికి ఏం కలిగిస్తుందంటే భ్రమ అన్న మాట విన్నారా? భ్రమ అంటే అది వాస్తవమా లేదా? వాస్తవము లేనిది లేదా వాస్తవం కానిదాన్ని ఏమంటాం? భ్రమరా అంటారు. భ్రమ. చూడండి, కొన్నిసార్లు దేనికైనా భయపడిపోయినప్పుడు అదంతా భ్రమ అంట సింపుల్గా మాట్లాడతాం. సేమ్ పాపము కూడా ఒక మనిషికి ఏం కలిగిస్తుందంటే భ్రమ. ఏంటా భ్రమ అంటే ఒక రకంగా భ్రమ అంటే మాయ అని అర్థం చేసుకోండి. మాయ చేశాడురా అంటారు కదా. మాయ చేయడం, నన్ను తెలియకుండా మోసం చేయడం, దీన్ని ఏమంటారంటే మాయ చేయడం అంటారు కదా. మాయ చేయడం అంటే నీకు తెలియకుండా ఎదుటివాడు నిన్నేం చేశాడు? అరే తెచ్చింది కేజీ కందిపప్పు కాదు, 900 గ్రాములే, 100 గ్రాములు ఏమైంది? షాపోడు ఏదో మాయ చేశాడు, దానికి బెల్లం ఏదో చింతపండు ఏదో పెట్టో మాయ చేశాడు. ఆలోచించండి ఒకసారి. అంటే మాయ చేశాడు అని మీరు అన్నది ఎంత వాస్తవమో కరెక్టే. మాయ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే తెలియకుండా నువ్వు ఎదుటి వ్యక్తి వల్ల ఏమయ్యావు? మోసపోయావు. పాపము కూడా అలాగే చేస్తుంది. పాపం ఒక మనిషిని భ్రమలో పెట్టి ఇదే వాస్తవంరా, ఇదే వాస్తవమైన జీవితం అని పాపం నేను నడిపిస్తుంది. నువ్వేమనుకుంటావంటే చాలా బాగుంది అనుకుని ఆనందిస్తూ ఉంటావు. చివరికి ఆనందించే లోపే నీ జీవితం కూడా ముగించిపోద్ది. నీ జీవితం నాశనం అయిపోయినప్పుడు ఇదంతా గుర్తొస్తుంది. అందుకే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. పాపము అనేది ఒక వ్యక్తిని భ్రమలోకి తీసుకెళ్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మూలవచనం చదువుదాం, ఎక్కడుందో ఈ మాట యొక్క మూలవచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు కలిపి ఉన్నాయి. నేను చదువుతాను, అందరూ చూడండి. హెబ్రీ 3వ అధ్యాయం 13, 15 కలిపి ఉన్నాయి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనకుడని ఆయన చెప్పెను గనుక, తర్వాత అండర్లైన్ చేసుకుందాం, పాపము వలన కలుగు భ్రమ అనడమ్మా. పాపము వలన కలుగు భ్రమ, అది అందరూ మనసులో పెట్టుకుని ఈ పాఠం వినండి. ఈ మాట, ఈ యొక్క వాక్యం, పాపం వలన కలుగు భ్రమ, ఇది మనసులో పెట్టుకుంటూ వాక్యం వింటే చక్కగా అర్థమవుతుంది. టాపిక్ డైవర్షన్ అవ్వదు. శ్రద్ధగా అసలు పాపం ఎలా భ్రమ పుట్టిస్తుంది? పాపం వలన కలుగు భ్రమ చేత ఏమన్నాడు? మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి. అక్కడ పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠినపరచబడకుండునట్లు, అదే రాసిన ఫస్ట్ లైన్ నేను. నేడు అనబడే సమయం ఉండగానే మీలో ఎవడును పాపం వలన కలుగు భ్రమ చేత ఏమవ్వకూడదు అంటే, పాపం ఒక వ్యక్తికి భ్రమ పుట్టిస్తుంది. ఆ భ్రమ కలిగిన తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడంటే కఠినమైపోతాడు. ఎంతమంది చెప్పినా మారడు, ఎంతమంది చెప్పినా జీవితాన్ని మార్చుకోడు. ఇలా అయిపోయాడు అని అనిపిస్తుంది. ఎందుకు ఇలా అయిపోయాడంటే ఏమీ లేదు, ఆల్రెడీ పాపం చేస్తున్నాడు. చేసిన పాపం ఆ వ్యక్తి భ్రమలోకి నడిపించి ఇదే వాస్తవం, ఇదే జీవితం అని చూపించి ఇలా తయారైపోయాడు అనిపిస్తుంది మీకు. ఎందుకు ఇలా అయిపోయాడు అంటే పాపం అదే వాస్తవం, అదే శాశ్వతం అన్న ఆలోచన వైపు నడిపించేస్తుంది. ఎంతమంది దేవుని వాక్యం చెప్పినా మంచి చెప్పినా తలకెక్కదు మనోడికి. ఎందుకంటే అదే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలోకి తీసుకెళ్తుంది పాపం. చూసారా ఎంత డేంజరో? చదువుదాం. పాపం ఏం చేస్తుంది రాశాను ఇక్కడ, చూడండి. తాత్కాలికమైన సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తుందా? ఇస్తుంది. మందు తాగుతున్నాడు ఉద్దేశం ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఆ తాగినవన్నీ మర్చిపోతాడట. మా నాన్న దగ్గర నాకు తెలుసు.
బాధలు మర్చిపోవడానికి నువ్వేం చేస్తున్నావు? తాగుతున్నా అంటారు. మరి అయిపోయిన తర్వాత ఏమైనా బాధలు పోయాయా బాబు? అలాగే ఉంటాయి నీ బాధలు, పైగా పెరుగుతాయి. తాగినప్పుడు మర్చిపోతాడట. అంటే పాపం కూడా చూడండి, తాగినప్పుడు మర్చిపోవడం అంటే భ్రమ. నువ్వు తాగినప్పుడు మర్చిపోతున్నావు. పోనీ శాశ్వతంగా పోతే చెప్పు, నేను కూడా వస్తాను నీతోనే. నీ బాధలు శాశ్వతంగా తాగితే పోతాయి అని చెప్తే నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్. ఎవరైనా ఏం పోతాయి? ఇంకా నీకున్న బాధలు అలాగే ఉంటాయి. ఉదయం లేచేసరికి మళ్ళీ ఏం చేశాను, ఏం జరిగింది, అది నీ భ్రమ. మరి తాగిన తప్పు అది పాపం అయితే, ఆ పాపం నీకు కలిగించేది భ్రమ. అది శాశ్వతం అన్నట్టు నువ్వు ఫీల్ అయిపోతావు. శాశ్వతమైన మత్తు తీసుకుంటూ గంజాయి తాగినోడు ఉంటారు. అచ్యుతాపురంలో కూడా పేటరేగిపోతున్నారు ఈరోజు గంజాయి తాగిన వ్యక్తులు. శాశ్వతమని చూపిస్తుంది, మనిషిని భ్రమలో ఉంచేసి ఆ యవ్వనస్తుల జీవితాలు నాశనం చేసుకుంటున్న అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు కళ్ళ ముందు. తాత్కాలికమైన సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చి తర్వాత మనిషిని తప్పుదారి పట్టించి నిజమైన సంతోషం శాశ్వతమైనది కప్పిపెడుతుంది. అంటే అసలైన సంతోషం ఎక్కడుంది, శాశ్వతమైన ఆనందం ఎక్కడుంది, అది కనబడకుండా తాత్కాలికంగా ఆనందం వస్తే చాలు అని యవ్వనస్తులు కూడా చూడండి. ఈరోజు పాపం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాడు, ఒక స్త్రీతో తప్పు చేసేవాళ్ళు, ఒక పురుషుడితో తప్పు చేసేవాళ్ళు. ఎంతసేపు అమ్మా నీ సుఖం? చెప్తున్నాను, ఎంతసేపు నీ ఆనందం? తాత్కాలికం. నువ్వు చేసే తప్పు మరొక స్త్రీతో, మరొక పురుషుడితో మీరు చేసే తప్పు శాశ్వతమైన ఆనందమా? ఆలోచించండి ప్రాక్టికల్గా. 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు సుఖం కోసం పాపంలో బ్రతుకుతానా నేను అని ఆలోచించాలి కదా లోకస్తులు. లేదా అనేక మంది క్రైస్తవ్యంలో ఉంటూ ఇంకా వ్యభిచారం మత్తులో కొనసాగుతున్న అనేక మంది, అరే ఎంతసేపు ఈ వ్యభిచారం? 10 నిమిషాల, ఒక అరగంట నీ సుఖం. కానీ అది భ్రమలో ఉంచి నీ జీవితాన్ని శాశ్వతంగా నడిపిస్తుంది. దేవునికి దూరం అవరు, దేవునికి దూరం అవడా. ఈ తాత్కాలికమైన 10 నిమిషాలు 15 నిమిషాలు మందు తాగితే వచ్చే సుఖం, ఒక ఆడవాళ్ళతో ఒక పురుషుడితో నేనుండే సుఖం, ఈ పాపం మనిషిని భ్రమలోకి నడిపిస్తుంది. ఆ భ్రమలో నువ్వు ఉంటావు, పాపం చేస్తావు, మరి ముఖ్యంగా దేవునికి దూరం అవుతావు. శాశ్వతమైనటువంటి దేవుడిచ్చే లోకానికి దూరం అవుతావు. నువ్వు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటావు? మహా అయితే 60, 70, 80 అని చెప్పేశారు. మహా అయితే అది కూడా దేవుడు కనికరిస్తే. లేదంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు లేరేంటి? తల్లి కడుపున ఉన్నోడు కూడా బయటకు రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వచ్చి 1, 2, 3 సంవత్సరాల నుండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. యవ్వన కాలంకి వచ్చేసరికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది. అయితే ఒకటి శాశ్వతమైనది ఒకటి ఉంది. ఈ తాత్కాలికమైన ఆనందం సంతోషం ఇచ్చేది కేవలం పాపం మాత్రమే. 3, అసలు పాపం ఏం చేస్తుందో రాశాను చూడండి. మనసును కమ్మేసే చీకటి ఏంటి అంటే, నీ మనసంతా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. మనసంతా చీకటి అయిపోద్ది. పాపం చేసే వ్యక్తి మనసు ఎలా ఉంటుంది? చీకటి. అంటే మనసును కమ్మేసే చీకటి పాపం అయితే, భ్రమ ఏం చేస్తుంది తెలుసా? ఆ చీకటిలో లేనిది ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే మీరు తాడు చూడండి, తాడు చూసి ఏమనుకుంటారు? చీకటిలో భ్రమ. తాడు చూస్తాం మనం పొరపాటున చీకట్లో చూస్తావు కదా, పాము అనుకుంటావు, అది పాము ఏంటి? తాడే. కానీ నీ ఆలోచన పరిధిని బట్టి ఆ సమయానికి చీకట్లో అది పాము అనుకున్నావు నువ్వు జనరల్గా. అంటే మనసును ఈ పాపం చేసే మనసు ఏం చేస్తుందంటే, మనసు చీకటి అయిపోద్ది. చీకటి అయిపోయిన వాడికి లోపల ఏముంటుందంటే, ఆ చీకట్లో ఏమీ ఉండదు, కానీ నువ్వు ఉన్నట్లు అనుకుంటావు అంతే. ఆ పాపంలో ఏదో ఉందని అనుకుంటావు, ఆ పాపంలో ఏదో ఆనందం ఉందనుకుంటావు. చీకట్లో ఏమీ ఉండదు, ఏమీ లేదు అని అనిపిస్తుంది. ఇది భ్రమ. అంటే ఒక వ్యక్తిని ఓవరాల్గా మనం అంతా చూస్తే, పాపము ఒక వ్యక్తి జీవితాన్ని భ్రమలోకి నడిపిస్తుంది. అది కేవలం భ్రమే తప్ప అది వాస్తవమైతే కాదు, అది శాశ్వతమైతే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. పాపం చేసిన వ్యక్తి శాశ్వతము అన్న మాట చెప్పలేడు. ఎందుకంటే పాపము ఎప్పుడు నీకు శాశ్వతమైన ఆనందాన్ని కానీ శాశ్వతమైన సంతోషాన్ని కానీ ఇవ్వలేదు. రైట్. పాపము ఎలా భ్రమ కలిగిస్తుంది తెలియాలి కదా మనకి. ఇదే పాఠంలోకి వచ్చాను ఇప్పుడు. పాపము ఎలా భ్రమ కలిగిస్తుంది? అసలు పాపం భ్రమ కలిగించే పద్ధతి మనకు తెలిస్తే రేపొద్దున్న మీరు నేను అందులో పడకుండా జాగ్రత్త పడతాం. అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు చెప్తాను ఇప్పుడు. పాపము ఒక వ్యక్తిని ఎలా భ్రమలోకి నడిపిస్తుందో, ఆ భ్రమలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ భ్రమలో పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పాపము ఎలా భ్రమ కలిగిస్తుంది వినండి. నెంబర్ 1, తాత్కాలిక సంతోషాన్ని చూపించి
శాశ్వతమైన నష్టాన్ని ఏం చేస్తుంది? అంటే కనబడదు నీకు, దాస్తుంది. శాశ్వతమైన నష్టాన్ని దాచేస్తుంది. తాత్కాలికమైన సంతోషాన్ని చూపిస్తుంది. అబ్బా, ఎంత బాగా క్లబ్లో డ్యాన్స్ వేస్తున్నారండి, ఎంత బాగా సినిమాలు చూస్తున్నారు, వాళ్ళ ఆనందమే వేరు అనుకుంటావు నువ్వు. లోకంలో వాడు చూసేటప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారండి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారండి అని నీకు అనిపిస్తుంది. కానీ నీకేమనిపించాలి? అది భ్రమ, అది భ్రమ. ఎందుకంటే ఈరోజు గెంతుతూ ఆడుతున్నారే, ఈరోజు సినిమాలు చూసుకుని ఎగిరి గంతేస్తూ అదే ఆనందం అనుకుంటున్నారే, రేపు శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోతారు. ఆ నరకం దాచిపెట్టింది. ఇప్పుడు నరకం కనబడకుండా అరే ఎంజాయ్ ఎంజాయ్ చేయరా అంటుంది. ఇప్పుడు పాపం ఎంజాయ్ చేయమంటుంది, కానీ శాశ్వతమైనటువంటి నరకాన్ని దాచేసి కనబడకుండా ఇప్పుడు తాత్కాలికమైన సుఖాన్ని సంతోషాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అందుకే తాత్కాలిక సంతోషాన్ని చూపిస్తుంది, గ్యారంటీ చూపిస్తుంది, కానీ శాశ్వతంగా నీకు కలిగే నష్టాన్ని చూపించదు, దాచేస్తుంది. అది మనకు తెలియాలి క్రైస్తవులకి. శాశ్వతంగా నీవేమి నష్టపోతావు? పరలోకం నువ్వు వెళ్ళవు, దేవుని సన్నిధికి వెళ్ళవు. ఈ భూమి మీద మాత్రమే ఏదో గడిపేసి తినేసి తాగేసి తందనాలు ఆడేసి నువ్వు వెళ్తావు ఎక్కడికి? నరకానికి వెళ్ళి యాత్ర పడుతుంటే అది దాచేసింది. ధనవంతుడు ఏమయ్యాడు? ధనవంతుడికి దాచేసింది. ఎందుకంటే ఏం కనబడుతుంది? ప్రతిరోజు తన శరీరాన్ని సుఖపెట్టుకున్నాడు తప్ప అది దాచేసి తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రం బయటకు చూపించింది పాపం. ఆ పాపపు భ్రమలో ఉన్న ధనవంతుడు ఇదే శాశ్వతం అనుకున్నాడు, ఈ లోక ఆనందమే సంతోషం అనుకున్నాడు. అందుకే చనిపోయిన తర్వాత ఆ శాశ్వతమైన దుఃఖం ఏంటో మనిషికి బయటపడింది. ఓరు బాబు, పాతాళం ఉందా అని అప్పుడు తెలిసింది ధనవంతుడికి. అంటే అంతవరకు తెలియదా? ఆ శాశ్వతమైనది ఉంది, అది దాచేస్తుంది. అది పాపం యొక్క నైజం. పాపం అలా తెలియనివ్వదు, కానీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఎంత సంతోషంగా చేస్తాడు ఏ పని. నా సినిమా ఎలా ఉంటుంది? 2.5 గంటలు కళ్ళ ముందు ఆనందం కనబడుతుంటుంది, నువ్వే ఫీల్ అయిపోతుంటావు సినిమా హీరో కింద, హీరోయిన్ కింద. అంటే చూసినప్పుడు తాత్కాలికమైన ఆనందం కలిగిస్తుంది, తప్పుడు పని చేసినప్పుడు తాత్కాలికమైన ఆనందం అనిపిస్తుంది, కానీ అది ఆనందం తాత్కాలిక మాత్రమే, కానీ శాశ్వతమైన నష్టాన్ని నీకు దాచేస్తుంది. ఇప్పుడు పాపం యొక్క అసలు స్వరూపం ఏంటో తెలుసమ్మా? పాపం అసలు స్వరూపం, నువ్వు పాపం చేస్తే ఏమవుద్ది? నీకు శిక్ష గ్యారంటీ. పాపం చేసిన వాడు ఏమవుతాడు? ఆత్మీయంగా చచ్చిపోతాడు. కానీ ఇది కనబడదు. శిక్ష ఎందుకు వస్తుందండి తప్పు చేసినోడికి? ఈరోజు లేదు కదా. ఈరోజు తప్పు చేసినోడికి, పాపం చేసినోడికి ఏ శిక్ష రావట్లేదు. మరణం అవుతున్నాడా అంటే ఆ వ్యక్తికి ఏం కనబడుతుంది? భౌతికంగా చూసుకుంటాడు తప్ప అరే నేను ఆత్మీయంగా చనిపోయిన స్థితి తనకు అర్థమవుదు. భౌతికంగా చనిపోతే అప్పుడు ఆలోచిస్తాడు, ఎందుకంటే భూమి మీద ఉండను అని. కానీ పాపం అసలు స్వరూపం ఇదే, శిక్ష, 2 మరణం. ఇప్పుడు తాత్కాలిక సంతోషం సుఖమే శాశ్వతం అనుకుంటున్నారు చాలామంది. కానీ ఒకటి చూడండి, హవ్వ జీవితం మీ కళ్ళ ముందు పెడతాను, ఎన్నోసార్లు విన్నాము, మరొక కోణంలో చూడండి. ఇప్పుడు హవ్వ జీవితం, అపవాది ఆదికాండం 3వ అధ్యాయంకి వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము గారు లేరు, భర్త లేని సమయంలో భార్య దగ్గరికి వచ్చాడు. అమ్మ, భర్త లేని సమయంలో ఎవరు వచ్చినా రానివ్వకండి, అది ముందు చెప్తాను. దీనికి వెళ్ళే ముందు మీకు చెప్తున్నాను. భర్త మా ఆయన లేడండి, తర్వాత రండి, అప్పుడు వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు పిలిపించి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భర్త లేని సమయంలో ఒక స్త్రీ ఇంటికి వెళ్ళకూడదు. మా బ్రదర్ ఉన్నారా? నేను వెళ్ళను, చాలామంది కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఎప్పుడైనా చూడండి, ఒంటరిగా ఉంటే రాను, వాక్యం తెలిసినా కూడా. భర్త లేని సమయంలో వెళ్ళకూడదు. ఎంతో క్లోజ్ రిలేషన్షిప్ అయితే మాత్రం. భర్త లేడా? మా ఆయన లేడండి, మీరు తర్వాత రండి అంటారా? పిలిపించి మాట్లాడుతుంటారు వీళ్ళు. ఇదే వీళ్ళు చేసిన మిస్టేక్. మా ఇద్దరు ఉన్నప్పుడు మీరు మాట్లాడండి, తప్పేముంది? అది కదా కుటుంబాల్లో కొన్ని కలహాలు రావడానికి కారణం. లేనప్పుడు సీక్రెట్గా, అది ఎవరైనా కావచ్చు, అది మంచి కూడా కావచ్చు, కానీ మంచి అయినా చెడ్డైనా ఎప్పుడైనా నా భర్త ఉన్నప్పుడే చేస్తాను నేను. ఇప్పుడు ఆదికాండం 3వ వచ్చేసరికి ఆదాము గారు లేరు ఇంట్లో, అవ్వమ్మ తోటలో. అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు అపవాది, సర్పరూపంలో వచ్చాడు. ఇది నిజమా? ఏంటమ్మా నిజమా? నువ్వు చెప్తుంది రైటేనా? ఇది నిజమా అన్నాడు. ఏం కాదా? నిజమా అనగానే ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఏంటంటే అంటే వీళ్ళకి ఆతృత ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువగా జనరల్గా తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది, ఆతృత ఉంటుంది. చెప్పు నిజం చెప్పు. ఏమీ లేదు, మీరు దేవతలు అయిపోతారమ్మా పండు తింటే. దేవతలే, దేవతలు అయిపోతారు. చూడండి, దేవుని ఆజ్ఞను మీరితే ఏమొస్తుంది వాస్తవానికి? ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం. అంటే దేవుని ఆజ్ఞను మీరితే ఏమొస్తుంది? కానీ దాచిపెడుతుంది. దాచిపెట్టాడు అపవాది.
దేవుని ఆజ్ఞను మీరితే మరణం వస్తుంది అన్న విషయాన్ని దాచిపెట్టి మీరు పండు తింటే, అమ్మ నువ్వు పండు తిన్నావు అనుకో, దేవతల వలె మారిపోతావు. ఇదే భ్రమ. ఇదే భ్రమ. చూసారా, పాపం వలన కలుగు భ్రమ అన్నాం. ఇప్పుడు అవ్వమ్మ కంప్లీట్గా భ్రమలోకి వెళ్ళిపోయింది. ఏంటి దేవతల్లాగా అయిపోతారండి, ఇప్పుడు ఫీల్ అయిపోతుంది. అమ్మ నువ్వు దేవత అయిపోతావు. ఆఖరికి ఏమైంది, దేవుని మాట వినకుండా పండు తినడం వల్ల ఆత్మీయంగా వాళ్ళిద్దరు ఏమయ్యారు. అందుకే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినిదినమున నీవు నిరభ్యరంగా తినిదినము నువ్వు చచ్చేదు అన్నాడు దేవుడు. నువ్వు చస్తావు ఆదాం, నువ్వు చచ్చిపోతావు. ఆత్మీయంగా ఏమవుతాడు, చచ్చిపోతాడు. కనుక దేవుని ఆజ్ఞను మీరితే మనం కూడా ఏమనుకోవాలి, ఎప్పుడైనా మీరు దేవుని ఆజ్ఞను మీరితే నేను చచ్చిపోతాను, ఇది మనం గ్రహించండి. అంతేగాని వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతకండి. వాక్యాన్ని పక్కన పెట్టి బతికింది ఎవరు, అవ్వమ్మ. దేవుడు తినొద్దన్నాడు, ఈవిడేం చేసింది, తిన్నది. అంటే పండు తింటే దేవతల వల్లే అయిపోతారని చెప్పాడా? ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం, 3:5. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అందుకే మా దేవుడు తినద్దన్నాడు మిమ్మల్ని, మీరు దేవతల వలె అయిపోతారని ఆ దేవుడు మిమ్మల్ని తినద్దన్నాడు. అవునా, దేవుడు ఎలా చెప్పాడా? బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి. ఎవరైనా వచ్చి మనకి, అమ్మ వాక్యం విన్నారు మీరు అందరూ, వాక్యం విన్న తర్వాత కూడా ఆలోచించండి. ఎవరైనా వాక్యంలో లేని చెప్తే మీరు చేయొచ్చా? అది ఆలోచించండి. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. హవ్వ ఆల్రెడీ దేవుడు తినద్దన్నాడు, దేవుడు మాట కూడా వినకుండా తిన్నది. అంటే వాక్యం తెలిసిన తర్వాత కూడా ఎవరైనా, అమ్మ ఇలా చేయండి అమ్మ, పర్వాలేదు మీ ఇంట్లో కార్యాలు జరుగుతున్నాయి కదా, ఇలా చేయండి అన్నారనుకోండి, వాక్యం తెలిసిన తర్వాత కూడా నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? భ్రమ. దేవతల్లాగా అయిపోతారన్నాడు. చూసారా, దేవత అయిపోయిందండి. అమ్మ దేవత అయిపోయింది అవ్వమ్మ. దేవత అవ్వలేదు కాదు కదా, ఏదేని తోటలోంచి వెళ్ళగొట్టాడు. అంటే పాపం ఒక వ్యక్తిని ఎలా నడిపిస్తుంది, భ్రమ కలిగిస్తుంది. హవ్వ జీవితంలో లాభం అనుకుంది, లాభం కాదు. చివరికి ఏం మిగిల్చింది, నష్టం. తన వల్లే కదా భర్తకి చెడ్డ పేరు వచ్చింది. నీ వల్లే చెడ్డ పేరు వచ్చింది నీ భర్తకి, తల్లి నీ వల్లే. ఇప్పుడు ఆయన్ని కూడా మిస్టేకే, దేవుడు ఆయన్ని పిలుస్తాడు. ఇప్పుడు పిలిచాడు కూడా. ఏంటయ్యా నువ్వు చేసిన పని అని అంటే, నాది కాదు మా ఆవిడ అన్నాడు. ఏంటమ్మా, నాది కాదు సర్పం అని అన్నారు. అంటే తోసేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అంతే కదమ్మా. మన నైజం ఏంటంటే మనుషులది, ఎవరైనా సరే, నేనైనా తప్పు చేసావు అనుకోండి, నా వల్ల కాదు, ఇగో మా ఆవిడ వల్ల చేయాల్సి వచ్చింది. మరి నీ బుద్ధి ఏమైంది, నువ్వు చెప్పాలి కదా, నీ బుద్ధి ఏమైంది. ఆదాం చెప్పాలి కదా, చెప్పినా వినలేదేమో, మనకు తెలియదు, చెప్పినా వినలేదేమో. కనీసమా ఖచ్చితంగా భార్యకి చెప్తారంటారా ఎవరైనా? చెప్పరంటారా? ఏ విషయాలైనా ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ చర్చించుకోండి ప్లీజ్. భార్యకి తెలియకుండా ఏది చేయకండి, భర్తకి తెలియకుండా ఏది చేయకండి. ఎందుకు? భవిష్యత్తులో మీకు సమస్యలు రాకుండా ఉండాలి అంటే. ఇది ఒక అన్నదమ్ముడిగా నా సలహా. ఒక అన్నదమ్ముడిగా భార్యకు తెలియకుండా, భర్తకి తెలియకుండా మీరే చేసిన భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. అదే మీ జీవితాలు నాశనం చేస్తుంది. ఈరోజు చిన్నదై ఉండొచ్చు, చిన్న చీపురు పుల్ల కూడా, అమ్మా జాగ్రత్త చెప్పండి, ఇబ్బంది రాదు భవిష్యత్తులో. మీ ఇద్దరు కాపురం సంతోషంగా ఉంటుంది. రైట్. హవ్వ జీవితంలో చూసారా, దేవుని ఆజ్ఞను మీరితే మరణం వస్తుందని దాచిపెట్టాడు. పాపం ఏం చేసిందంటే దాచేసింది. మరణం రాదు, ఏమీ లేదు, మీరు దేవతల్లా ఉంటారు, తినండి అని భ్రమ కలిగించింది. నష్టం కలిగిందా, లాభం కలిగిందా? పాపం వలన కలుగు భ్రమ చేత నష్టపోయిన అవ్వమ్మ. 2, పాపం ఒక వ్యక్తిని ఎలా భ్రమ కలిగిస్తుందంటే, హృదయాన్ని ఏం చేసుకుంటాడు ఆ వ్యక్తి? కఠినపరుచుకుంటాడు. చెప్తాను, హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. మొదటిసారి పాపం చేస్తే, అమ్మ మనస్సాక్షి ఏం చేస్తుంది తెలుసా? గద్దిస్తుంది. మొదటిసారి తప్పు చేసినవాడు, అందరూ వినండి, మొదటిసారి తప్పు చేస్తే గద్దిస్తుంది మనస్సాక్షి. ఛీ నువ్వు పాడు పని చేసావురా అంటది. నువ్వు తప్పుడు పని చేసావమ్మా, నువ్వు ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపం చేసావని మీ మనస్సాక్షి గద్దిస్తుంది మొదటిసారి. 2, అదే భ్రమలో పడి పదే పదే పాపం చేసావు అనుకో, మొదటిసారి చేసినప్పుడే నీ మనస్సాక్షి, అరే సంఘానికి వెళ్ళినా నేనేంట్రా ఇలా చేస్తున్నాను, సంఘానికి వెళ్ళినా లేదా బాప్తిజం పొందుకున్న ఒక క్రైస్తవుడిగా ఉన్నా సరే నేనెందుకు ఇంత పాపిష్టి జీవితం జీవిస్తున్నాను అని మొదటిసారి గద్దిస్తుంది. నాకైనా మీకైనా నువ్వేం చేస్తావంటే దానికి వాత వేసిస్తావు. మనస్సాక్షికి వాత వేసిస్తారు అనుకోండి,
పర్వాలేదు అనుకున్నారు అనుకోండి, రెండోసారి చూడండి, ఆ భ్రమలో పడి పదే పదే పాపం చేస్తే మనస్సాక్షి ఏమవుతుంది? మొద్దుబారిపోవడం అంటే ఇంక నీకు చెప్పదు, నువ్వు తప్పని కూడా నీకు చెప్పదు. మొదటిసారి చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు దేవుని కుమార్తెవు, మీరు దేవునికి పిల్లలు. ఎవరైనా దేవుని పిల్లలు ఇలాంటి పాపిష్టి పనులు చేస్తారా అని ఒకసారి తెలియజేస్తుంది. అయినా సరే పర్వాలేదులే అని పదే పదే ఆ తప్పులో కొనసాగే వాళ్ళు ఉంటారు చూసారా, అప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్పదు. ఇంకా ఇంకొక విషయం చెప్తాను, ఇంకోటి చెప్తుంది, ఇదే కరెక్ట్ అంటుంది. ఇదే కరెక్ట్. చూడండి మూడోది, చివరికి ఆ పాపము సరైనది అనే భ్రమలో ఉంచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ అమ్మ. మొదటిసారి చేసినప్పుడు నీకు తెలుసు, నీ మనస్సాక్షి చెప్తుంది, నేను చేస్తుంది తప్పు, నేను వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నాను, నేను నా తల్లిదండ్రులకు రహస్యంగా తెలియకుండా కొన్ని పాపిష్టి పనులు చేస్తున్నాను, నేను నా భార్యకు తెలియకుండా కొన్ని తప్పుడు పనులు చేస్తున్నాను, నేను నా భర్తకి తెలియకుండా కొన్ని తప్పుడు పనులు చేస్తున్నాను. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. అయినా సరే నువ్వు అలాగే దాన్ని కొనసాగించావనుకో, ఎవరైనా సరే దాన్ని కొనసాగిస్తే రెండో స్టెప్ ఏం చేస్తుందంటే ఇంక నీకు చెప్పదు, ఇంకొకటి చెప్తుంది, నువ్వు చేసిందే కరెక్ట్ అమ్మా, నువ్వు చేసిందే కరెక్ట్. చూసారా ఎలా నడిపించేసిందో ట్రాక్లోకి, ట్రాక్ మారింది. అందుకే మనస్సాక్షి చెప్పినప్పుడు మన జీవితం మార్పు చేసుకోవాలి. లేదనుకో ఆ పాపంలో ఉంటూ నువ్వు ఉండిపోతే ఆ పాపము కరెక్ట్ అంటది, నువ్వు చేసిందే సరైందని ఆ తప్పుడు త్రోవలో నడిపిస్తుంది. ఉదాహరణ, ఫరో జీవితం. నిర్గమకాండం 9వ అధ్యాయం తెరవండి. నిర్గమకాండం 9వ అధ్యాయం. ఒక్కసారి మనకి ఫరో దేవుని మాటలు వినకుండా మోసే అహరోనులు మాట్లాడినా కూడా ఎలా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో చూడండి. ఎన్ని తెగుళ్ళు వచ్చాయి ఐగుప్తు మీదకి అమ్మా? ఎన్ని? 10 తెగుళ్ళు వచ్చాయి. 10 తెగుళ్ళు. ఎందుకు ఒక తెగులుతోనే మారలేదు? హృదయాన్ని ఏం చేసుకున్నాడు? అది పరిస్థితి. నిర్గమకాండం 9వ అధ్యాయం 27 చూస్తారా? నిర్గమకాండం 9:27. ఇది చూడగా ఫరో మోసే అహరోనులు పిలువనంపి, నేను ఈసారి ఏం చేశాడట? పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులము. అమ్మ ఎవరు ఒప్పుకున్నారు? ఫరో ఒప్పుకున్నాడు. అందరు జాగ్రత్తగా వినండి. నేను పాపం చేశాను అన్నాడు. మోసే అహరోనులు వచ్చారు ఇక్కడికి, అయ్యా మోసే గారు, అహరోను గారు, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. మీరు అందరూ వినాలి. ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత నేను నా ప్రజలు ఎలాంటి వాళ్ళని చెప్పాడు? దుర్మార్గులం. 34 అక్కడే. అయితే ఫరో వర్షమును, వడగండ్లను, ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి. అందరూ జాగ్రత్తగా 27-34 చూశారు కదా. అక్కడేమన్నాడు? పాపం చేసేసాను, తప్పు. ఇలాగే ఉంటారు మనుషులు కూడా. చూడండి, ఇలాగే ఉంటారు మనుషులు. మీరు ఎవరినైనా చూడండి, ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు తారసపడతారు, కనబడతారు మీకు. అయ్యా నేను తప్పు చేశానయ్యా అన్నాడు, బాగానే ఉంది. నేను దుర్మార్గుడినే, నా ప్రజలు కూడా దుర్మార్గులే అన్నాడు. కొంచెం కిందకు వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఏ బాధ అయితే వచ్చిందో ఆ బాధ లేదు ఇప్పుడు. ఇందాక ఏమొచ్చాయి? వడగడ్లు వచ్చేసాయి, ఉరుములు వచ్చేసాయి, భయపడిపోయాడు. దానివల్ల ఆ భయంతో అయ్యా నేను తప్పు చేశాను అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే అవి ఆగిపోయాయి, అవి నిలిచిపోయాయి. ఇప్పుడు వారింకా పాపము చేయొచ్చు తమ హృదయములు ఏం చేశారు? చూసారా, మనిషిలో మార్పు వచ్చిందమ్మా. మార్పు అనేది ఒకసారి తప్పు చేస్తే నువ్వు మారాలి, నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని ప్రతిసారి పాపం చేసేవాడు మారడు. ఫరో అలాంటి వాడే. అంటే నీకు బాధ కలిగితే ఏమో దేవుడి దగ్గరికి, అయ్యా వేడుకోండి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అమ్మా అంటారు మీరు. మరి నువ్వు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తారు, కానీ నువ్వు చేసిన తప్పును విడిచిపెట్టాలి కదా. విడిచిపెడితే దేవుడు నీ కోసం చేసిన ప్రార్థన అంగీకరిస్తాడు. అమ్మ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామంది నా దగ్గరికి ప్రార్థన చేయమని వస్తారు. నేను ఏం చేస్తానండి? ఒక తాగుబోతోడు కోసం నేను చేశాను అనుకోండి, ప్రార్థన వెండ దేవుడు. ఇది వాస్తవం చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు అంగీకరించకపోయినా. ఎందుకంటే నువ్వు మారు, నేను చేస్తాను ప్రార్థన. ఒకప్పుడు చేస్తావు, ఇప్పుడు చేయకుండా బ్రదర్ నా కోసం మీరు ప్రార్థన చేయగలరా అని మీరు అడగండి. నేను కంప్లీట్గా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేయగలడు, నీ జీవితాన్ని మార్చగలడు. అంతేగాని ఏంటి నువ్వు తాగుతూ తిరుగుతూ ఉంటే మీరు ప్రార్థన చేసేయండి బ్రదర్, నేను మాత్రం తాగుతూ ఉంటాను, నేను అలాగే చేస్తాను అంటే ఆ ప్రార్థన దేవుడి దగ్గర కూడా వెళ్ళదు. ఎంత గొప్పోడు ప్రార్థన చేసినా, ఇక్కడ ఎంత గొప్ప భక్తుడు ప్రార్థన చేసినా, ఇంక్లూడింగ్ మోసే ప్రార్థన చేసినా దేవుడు వినడు.
దావీదు ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఎందుకు? ఆ వ్యక్తిలో మార్పు రావాలి. నేను మారాలి, ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఆ వ్యక్తి మారాడండి. ఇక్కడ చూసారా, ఫరో ఒకసారి పాపం చేశానన్నాడు, మరలా ఏమయ్యాడు చూసారా? తగ్గిపోగానే మరలా పాపం చేస్తున్నాడు. అదేం జీవితం, అదేం మార్పు? 10వ అధ్యాయం 16వ వచనం, నిర్గమకాండం 10:16. కాబట్టి ఫరో మోసే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను ఏం చేశాను? మరలా ఏమంటాడు చూసారా? ఎలాంటోడు మీరు చూడండి, అంటే మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఇలాంటి మనుషులు చాలామంది నాకు తెలుసు. చాలామంది నాకు తెలుసు. బాధ కలిగితే దేవుడు అన్నాడు, ప్రార్థన చేస్తే తగ్గింది కదా, తగ్గినప్పుడు మరలా నువ్వు రెచ్చిపోతాడు. మరలా రెచ్చిపోతున్నావా, మరలా కొడతాడు. మరలా బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్, మరలా ఏం జరిగిందా బాబు? ఇప్పుడు చూడండి, సేమ్ 17వ వచనం, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోవడానికి ఎన్నిసార్లు చేస్తారు? మోసే అహరోను ఎన్నిసార్లు చేస్తారు? నువ్వేమైనా మారావా? ఇది ఇలా కొనసాగిస్తూ ఉంటాడు. చూడండి, ఈ ఫరో జీవితం అలా కొనసాగిస్తూ ఉంటాడు, అంతేగాని మారడు. మనమైనా ఆలోచించండి, హృదయం ఏం చేసుకున్నాడు? కఠినమైపోద్దమ్మా, హృదయం కఠినమైపోద్ది. అంటే ఒకసారి తప్పు చేస్తే గద్దించి పాపం చేశాను అన్నాడు, ఓకే పాపం చేశావు. తర్వాత పదే పదే అదే పాపాన్ని కొనసాగిస్తే నీ మనస్సాక్షి మొద్దుబారిపోయి నీకేమంటుందంటే, ఫరో నువ్వు చేసిందే కరెక్ట్, మోసే అహరోనుల మాట వినకు, ఇశ్రాయేలుని పంపించుకో. ఇదే అయ్యింది ఫరో జీవితం. ఆఖరికి సామెతలు 28:14 రాసుకుని మీరు తర్వాత చూడండి. సామెతలు 28:14 హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని రాస్తుంటుంది అక్కడ. హృదయాన్ని ఎవరైతే కఠినం చేసుకుంటాడో వాడికి వచ్చేది, దయచేసి మీరైనా ప్రేమతో నేను చెప్తున్నాను, ఒకసారి పాపం చేశాను, ఓకే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, కానీ అదే పాపాన్ని మరలా పదే పదే ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి జీవితం కీడుకే. ఈరోజు కాకపోయినా రేపైనా కీడే గ్యారంటీ. ఒకసారి తప్పు చేస్తే దిద్దుకోవాలి, మనస్తత్వాలు, వ్యక్తిత్వం మారాలి చేసిన పొరపాటు బట్టి. అంతేగాని అదే నువ్వు వెళ్తే ఆఖరికి ఫరోకి ఏమందంటే, నువ్వు చేసిందే కరెక్ట్ అని అపవాది నడిపించాడు. ఫరో నువ్వు చేసిందే కరెక్ట్, ఆ మోసే అన్న వాళ్ళ మాట, అహరోను మాట వినకు, ఇశ్రాయేలుని ఎట్టి పరిస్థితుల్లో పంపించుకో. నీకేం మూడింది? కీడు మూడింది. ఫరో జీవితం ఏమైపోయిందమ్మా? ఫరో జీవితం నిర్ధాంతరంగా ఆ ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయాడు. 3, పాపం వలన కలుగు భ్రమ వల్ల ఏం జరుగుతుంది అంటే, దేవుని వాక్యానికి సత్యానికి ఏం చేస్తుంది? నిన్ను దూరం చేస్తుంది. నెంబర్ 3, దేవుని వాక్యానికి సత్యానికి అది దూరం చేస్తుంది. చూడండి, ఇక్కడ పాపం అనే భ్రమలో ఉన్న వ్యక్తి తన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడడు. పైగా నేనే తప్పు చెయ్యలేదు అంటాడు. ఎవరైనా హెచ్చరించాను అనుకోండి, ఎదిరిస్తాడు. ఇదే జరుగుతుంది. ప్రాక్టికల్గా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యానికి సత్యానికి దూరం అవ్వడం అంటే అర్థం ఏంటంటే, పాపం చేసిన వాడు, మీరు వెళ్ళండి, పాపం చేశాడని తెలిసిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. పాపం చేశాడని తెలిస్తే మీరు పాపం చేశారంటే ఏం చేస్తాడు తెలుసా? ఒప్పుకోడు. నేను తప్పు చేయలేదు అంటాడు, తను సమర్థించుకుంటాడు. అంతేగాని నేను తప్పు చేశాను అన్నవాడు ఎవరైనా ఉంటారమ్మా? జనరల్గా ఎక్కువ శాతం ఎవరో దావీదులు అంటే వాళ్ళు ఒప్పుకుంటారులేండి. నాతాను వచ్చి నువ్వు తప్పు చేసావు దావీదు అని అంటే, నేను పాపం చేశాను, దావీదు లాంటి మహనీయులు ఒప్పుకుంటారు. కానీ భూమి మీద మనలాంటి వాళ్ళు నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకోడే. అక్కడ రాసిన మాట అదే, తన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు, పైగా నేనే తప్పు చేయలేదు అని వాదించి తనను తాను సమర్థించుకుంటాడు. ఇది మనిషి యొక్క నైజం ఇది. కనుక నువ్వు తప్పు చేస్తున్నావని వాక్యం ద్వారా హెచ్చరించినా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నన్ను ఎదిరిస్తాడు, లేదా వాక్యాన్ని ఎదిరించి బ్రతుకుతాడు. అలాంటి వాళ్ళు ఉంటారు మనకి. అందుకే గుర్తుపెట్టుకోండి, పాపం వల్ల కలుగు భ్రమ వల్ల దేవుని వాక్యానికి సత్యాన్ని ఏం చేస్తాడంటే ఎదిరిస్తాడు ఆ వ్యక్తి జీవితం. చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో 2 వ్యక్తులు మోషే గారిని ఎదిరించారు. 2 తిమోతి 3:8లో 2 తిమోతి 3:8లో ఎన్నే ఎంబ్రే అని 2 ఉన్నారు. అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి
విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యాన్ని ఏం చేస్తారమ్మా? ఎదిరిస్తారు. అంటే సత్యాన్ని ఎదిరించడం అంటే ఆయన వాక్యం ఏంటమ్మా? ఆయన వాక్యమే సత్యం. ఇప్పుడు అందరూ చూడండి, ఎవరైతే వాక్యాన్ని ఎదిరించి బ్రతుకుతున్నారో, వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా పాపములో ఉన్నవాళ్ళు. పాపము ఆ వ్యక్తి జీవితంలో భ్రమ కలిగించి, మీరు చేసేది తప్పే కాదు, అసలు నువ్వు ఏ తప్పు చేయలేదు, నీ తప్పును ఒప్పుకునే పరిస్థితి అవసరం లేదు అని చెప్తుంది. అంటే వాక్యాన్ని ఎదిరిస్తారు కొంతమంది. వాక్యం ఎంత బాగా చెప్పినా, వాక్యం వాళ్ళ మంచి కోసం చెప్పినా వాళ్ళ తలకెక్కదు. ఎందుకు వీడికి ఎక్కట్లేదు, ఎందుకు ఈ అమ్మాయికి ఎక్కట్లేదు తలకి అంటే, ఏమీ లేదండి, ఆ అమ్మాయి ఆ అబ్బాయి పాపం వల్ల భ్రమలో బతుకుతున్నారు. భ్రమలో బతికేస్తూ, అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పినా, నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పినా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను ఏ తప్పు చేయలేదు, నేను పరిశుద్ధుడును నేను చాలా పరిశుద్ధుడును అని వాళ్ళ భ్రమలో బతికేస్తుంటారు. కానీ వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు. అంతేనమ్మా? ఇప్పుడు నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, లేదా నా గురించి మీకు తెలియకపోవచ్చు, మీ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ నీ జీవితం ఎవరికి తెలుసు? ఖచ్చితంగా. ఈరోజు దేవుడు ఎవరికి దాచిపెట్టక్కర్లే. ఒక రోజున దేవుడు, నిన్న చెప్పాను రాత్రి కొత్తూరు, నిన్న జ్ఞాపకార్థ ఆదరణ కూడికలో, మనం ఏమి మంచి చేస్తారు, చెడ్డ చేస్తారు, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టేస్తాడు మనల్ని. మంచి చేసే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? చెడ్డ చేసే వాళ్ళు ఒక లైన్ కడతారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ దేహముతో జరిగించిన వాటి ఫలమును అనుభవించినట్లు ప్రతివాడు మంచి చేసినా వారు చేసిన క్రియల చొప్పున దేవుడు ప్రతి వారికి కూడా తీర్పు తీరుస్తాడు. అది గ్యారంటీ. కాబట్టి దాచిపెట్టడం వల్ల ఉపయోగం లేదు, పైగా నీకే నష్టం. ఒప్పుకుంటే కనికరిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఎప్పుడు వాక్యాన్ని ఎదిరించకండి. నీలో తప్పుంటే ఒప్పుకుందాం అందరం కూడా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. అంతేగాని చెప్తున్నా కూడా నేను ఇంకా ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని ఇంకా పాపం చేసేవాడు ఒక రోజున శిక్ష అనుభవించక తప్పదు, ఒక రోజున తలదించుకోవడం తప్పదు, ఒక రోజున తలదించుకొని అవమానించబడడం తప్పదు. ఆ అవమానం రాకముందు జాగ్రత్త. ఎందుకంటే అవమానం బదులు చచ్చిపోవాలనిపిస్తుంది అప్పుడు. ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది, బతకాలనిపించదు. ఇది తప్పు చేసిన వాడు ఆలోచన. కావాలంటే ఆలోచించండి. ఒక నెమ్మది మనస్తత్వం కలిగిన వాడు అందరికీ తెలిసిపోతే ముఖం చూపించుకోలేక ఉరేసుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే తన మంచి జీవితాన్ని పాడు చేసుకొని చేతులారా ఈరోజు అందరి దగ్గర తలదించుకునే అవమానించబడే స్థితిలోకి వచ్చేటప్పుడు తెలిసిపోద్ది. నువ్వు రహస్యం ఎప్పుడూ ఆగదు. చివరిలో చెప్తాను, రహస్యాలు ఎప్పుడూ దాగవు. ఒక రోజున బట్టబయలవుతాయి. ఈరోజు కనబడకపోవచ్చు, ఒక రోజున తెలిసిపోతాయి. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ఎప్పుడు దూరం చేయొద్దు. రెండో కొరింథీ పౌలు గారు ఏమంటారు చూడండి. ఈ మాట బట్టి, ఈ సత్యాన్ని బట్టి పౌలు గారు ఏమంటారంటే, 2 కొరింథీ 13:8 చూస్తే మీరు, 2 కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తులుడైన పౌలు గారు, మేము 13:8 మేము సత్యమునకు విరోధముగా ఏమీయు చేయ నేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. అంటే పౌలు గారు సత్యాన్ని తలదించుకుంటాడు. సత్యం చెప్తే, పాపం చేశాను చెప్తే, బ్రదర్ నేను చేశానండి, దిద్దుకుంటాను అనాలి. నేను చేశాను దిద్దుకుంటాను అనరు. నేనే తప్పు చేశానండి, చూపించండి అని ఎవడైతే అన్నాడో వాడు నిజంగా చేసినట్టు. చాలామంది చూడండి, తప్పుంటే చూపించండి. ఎంతమంది చేయట్లేదండి తప్పులు, మళ్ళీ ఇదొకటి సమర్థించుకోవడం. ఎంతమంది చేయట్లేదండి. అమ్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ తప్పు తల్లిదండ్రులు చెప్పిన, నీ తప్పు దేవుడు మాట్లాడిన, ఒకవేళ ఇక్కడ వాక్యం చెప్తున్న వ్యక్తి ద్వారా నీ తప్పు దేవుడు చూపించిన, తప్పే. నువ్వేమనుకోవాలి? దేవుడు వాక్యపు వెలుగులో నీ తప్పు చూపించిన, నీ తల్లిదండ్రులే అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన, అప్పుడే దిద్దుకోండి. అంతేగాని ఏదమ్మా చూపించండి, ప్రూవ్ చేయండి. నీ తప్పు కోసం ప్రూవ్ చేయడం ఎందుకులే బాబు, మళ్ళీ దానికి ప్రూఫ్లు ఏదో ఘనకార్యం చేసినట్టు. ఏదో చూపించండి, మళ్ళా చూపించారనుకోండి. ఎంతమంది చేయట్లేదండి. రెండో చూడండి, పొరపాటు దొరికిపోయాడు కదా, దొరికిపోయిన దొంగ ఏమంటాడు? ఎంతమంది చేయట్లేదు చెప్పండి, నేను చేస్తే తప్పు వచ్చిందా? నువ్వు క్రైస్తవుడివి, ఆ మాటకున్న అర్థం నీకు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు అంతే. క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్రభు మాట్లాడే ముందు క్రీస్తు కలిగి ఆ నామం వస్తుంది మనకి. క్రీస్తు ప్రభు కలిగి క్రైస్తవుడు అన్న మాట వచ్చింది. అసలు క్రీస్తు ప్రభు పాపం చేస్తే నువ్వు కూడా పాపం చెయ్యు. క్రీస్తులో పాపం ఉందా? లేనప్పుడు నువ్వెలా చేస్తున్నావు? అందుకే పౌలు గారు ఏమన్నారంటే, సత్యమునకు విరోధంగా ఏది మేము చెయ్యం.
ఎప్పుడు కూడా సత్యాన్ని ఎదిరించొద్దమ్మా. ఎవరైనా వాక్యం చెప్పిన వ్యక్తిని ద్వేషించొద్దు. మీ మేలు కోసం గుచ్చుకుంటే మారండి, మారాలి. నా మంచి కోసం మాట్లాడాడు బ్రదర్ అని అనుకొని దేవుడు మాట్లాడే ఉద్దేశంతో తీసుకుని వెళ్ళండి. పాపం వలన భ్రమ ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది చూడండి అందరూ. పాపం వలన భ్రమ ఎలా ఉంటుందంటే, అమ్మ పాపం ఏం కలిగినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రాశాను చూడండి, లాభం. పాపం లాభం కలిగిస్తుంది. హవ్వ జీవితంలో ఏం కలిగింది? లాభం అనుకుంది. పండు తినగానే దేవతల్లాగా ఉంటారు అనేది లాభం. కానీ ఏమైపోయింది? ఆఖరికి ఏదైనా తోటలోంచి దేవునికి దూరం అయిపోయింది. అంటే దేవుడికి దూరం అయిందంటే లాభమా నష్టమా? నష్టం. కానీ ఆవిడకి ఏం చూపించింది పాపం? లాభం. దేవతలు. 2, పాపం ఎవరికీ తెలియదు, ఎవ్వరూ చూడలేదు అనుకున్నాడు దావీదు. దావీదు అంతటి గొప్ప భక్తుడు. నా పాపం ఎవ్వరికీ తెలియదు, రహస్యంగా చేశాను. బత్షెబ ప్రెగ్నెంట్ అయిపోయింది. బత్షెబ ప్రెగ్నెంట్ ఆవిడ. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఏం చెయ్యాలి? భర్తను చంపేయాలి. చూసారా ఎలాంటి కిరాతకమైన ఆలోచనలు వచ్చాయి దావీదు మెదడులోకి? భర్తను చంపేయాలి. ఎందుకంటే ఆవిడ కడుపుతో ఉంది. ఇప్పుడు భర్త రాకపోతే మంచిది, ఒకవేళ వచ్చేసాడా ఎలా? ఇంటికి పంపించేయాలి. ఆలోచనలు ఎన్నో మారిపోయాయి. అంటే దావీదు గారు ఏమనుకున్నారంటే, నేను చేసిన పాపం గుట్టు చప్పుడు కాకుండా అంటారు కదా, మన మాట అదేనా? గుట్టు చప్పుడు కాకుండా, ఎవ్వరికి తెలియకుండా, నా మీదకి శిక్ష రాకుండా తప్పించుకుందాం. నువ్వు గుట్టు చప్పుడు కాకుండా చేసినా దావీదు జీవితాన్ని బట్టబయలు చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా బట్టబయలు చేస్తాడు. కాకపోతే ఈరోజు రాదు, రేపు రాదు, ఇంకో రోజు ఉంది. అందుకే ఎప్పుడు మనం మూడో కంటికి తెలియకుండా, ఈ మాట వాడుతారు, మూడో కంటికి తెలియకుండా చేసేద్దాం. తెలిసిపోయింది అమ్మ. దేవుడు దావీదు ఎవ్వరికి తెలియకుండా భర్తనే చంపించాడు, బత్షెబ భర్తని, ఊరియా. నువ్వు రహస్యంగా చేసిన పాపం పాపమే. పాపం దావీదుకి ఏమని భ్రమ కలిగించిందో తెలుసమ్మా? పాపం వల్ల దావీదుకి కలిగిన భ్రమ ఏంటంటే, ఎవ్వరు చూడలేదు, ఎవ్వరికీ తెలియదు. ఇది భ్రమ. ఇది భ్రమ. ఎందుకు? దేవుడు చూస్తున్నాడు. నీకు అర్థమవ్వాలి, నాకు అర్థమవ్వాలి. ఎవరూ చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు చూడలేదని మనుషులు చూస్తున్నావు నువ్వు, అంతే. 4 గోడల మధ్య దుప్పట్లో చేసినా నీ దేవుడు నువ్వు చేసిన పాపిష్టి పని ఏంటో తెలుసు. కనుక ఎవ్వరూ చూడలేదని అనుకున్నాడు. ఆ చూడలేదు అని అనుకోవడమే భ్రమ. చూసేశాడు ఒక ఆయన. డబ్బు ఏమిస్తుంది అమ్మ? డబ్బు ఏమిస్తుంది? ఎంతమంది నమ్ముతున్నారు? డబ్బు సంతోషాన్ని ఇస్తుంది అని ఒక ఆయన అనుకున్నాడు. అంటే ఇది భ్రమ. గుర్తుపెట్టుకోండి. టాటా మీకు తెలుసా? ఆయన ఆటోబయోగ్రఫీలో, టాటా ఆటోబయోగ్రఫీలో రాసిన మాట ఏంటంటే, డబ్బు ఉంది కానీ నాకు ఆనందం లేదన్నాడు, మనశ్శాంతి లేదన్నాడు ఆయన. టాటాకి డబ్బు కొదవేటండి? మీరు ఆయన ఆటోబయోగ్రఫీలో రాసిన మాట, నాకు చచ్చిపోయే ముందు ఏ ఆనందం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. డబ్బు ఉంది కదా, డబ్బు ఉన్నోడికి సంతోషం ఉండదు. ఎవరన్నారు డబ్బు ఉన్నోళ్ళకి సంతోషం ఉంటుందని? డబ్బు సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నాడు ఎవరు? ఇస్కరియోతు. అందుకే 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఆ డబ్బు సంతోషాన్ని ఇస్తుంది అని భ్రమపడ్డాడు. పాపం ఏం చేస్తుంది? మనిషిని భ్రమలోకి నడిపిస్తుంది. అందులో ఒక రకమైన భ్రమ, డబ్బుంటే చాలు, డబ్బు నాకు ఆనందం ఇస్తుంది, డబ్బు నాకు సంతోషాన్ని కలుగు చేస్తుంది అని అనుకున్నాడు. పాపం ఉరిపెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఉరేసేసుకున్నాడు వెళ్ళి. డబ్బునేమో అక్కడ పారేశాడు. ఏ డబ్బు కోసమైతే ఆలోచించాడో ఆ డబ్బే ప్రాణం తీసేసింది. అంటే డబ్బు మాత్రమే మనిషికి సంతోషం కాదు. డబ్బు మనిషికి సంతోషాన్ని ఇవ్వదు. డబ్బు సంతోషాన్ని ఇస్తుంది అని అనిపించడం భ్రమ. తప్పు చేసినా అబద్ధం ఆడినా ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు గేహాజీ. అమ్మ, ఎలీషా దగ్గరకు ఉన్నాడు శిష్యుడు. ఎలీషా ఎక్కడికి వెళ్ళావు గేహాజీ అని అడిగాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తానయ్యా నిన్ను విడిచి? అవునా, నువ్వు అక్కడికి వెళ్ళావు, నయమాన్ దగ్గరికి వెళ్ళావు, నయమాన్ దగ్గర కానుకలు స్వీకరించావు, నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనేసరికి ముఖం తెల్లబారిపోయింది. ఇదేట్రా బాబు ఇలా తెలిసిపోయింది దీనికి? అన్నీ తెలుస్తాయి మరి, దైవజనుడు కదా. నీ ఆలోచన విధానం ఏంటో ఆ ప్రవక్తకి తెలుసు, దేవుడు మాట్లాడిన వ్యక్తికి తెలీదా? నువ్వు ఎలాంటోడువో? తప్పు చేసి అబద్ధం ఆడేసి వచ్చి సైలెంట్గా నిలబడిపోయి అయ్యో ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. చూసారా, తప్పు చేసిన అబద్ధం ఆడిన ఎవరికి తెలియదని గేహాజీ అనుకున్నాడు. ఆకాను కూడా అనుకున్నాడు. ఆకాను కూడా. అందుకే తప్పు చేసి కొంత వస్త్రాన్ని దాచుకున్నాడు, బంగారం దాచుకున్నాడు ఆకాను. ఈ గేహాజీ ఏమో కానుకలు దాచుకున్నాడు. ఆఖరికి గేహాజీకి కుష్ఠరోగం వచ్చింది. ఆకాను కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే
భ్రమ ఎలా కలిగిస్తుందో ఆలోచించండి. నువ్వు చేసిన ప్రతి పాపం వల్ల కలిగేది భ్రమ అయితే, ఆ భ్రమ నీకు శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వదు. శాశ్వతంగా నీకు కలిగే నష్టాన్ని దాచేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ చూడండి, ఇస్కరియోతు యోధ డబ్బు సంతోషాన్ని కలిగిస్తుందని అనుకున్నాడు, కానీ అది సంతోషాన్ని ఇచ్చిందా? ఇవ్వలే. అవ్వ దేవతల్లాగా అయిపోయిందా? అవలే. దావీదు ఎవరో చూడలేదు, రహస్యంగా ఉంచేశాను అని అనుకున్నాడు, భ్రమపడ్డాడు దావీదు గారు. అది భ్రమ. వాస్తవం దేవుడు చూసేశాడు. దేవుడు అందరికీ చెప్పేశాడు దావీదు ఇలాంటి పని చేశాడని. అమ్మ చూసారా? ఎవరికి చెప్పలేదా? దావీదు లాంటి భక్తుడినే వదలలేదంటే మీరు నేను ఒక లెక్క. మనం చేసింది కూడా రేపు పొద్దున్న పంచాయతీకి తీసుకొస్తాడు దేవుడు. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు, 4 గోళ్ల మధ్య. అమాయకులందరూ అలా అనుకుంటారు. దేవుడు అమాయకుడు కాడు. అందుకే ఎప్పుడూ పాపం భ్రమలోకి నడిపిస్తుంది, ఇలాంటి తప్పులు జరిగిస్తుంది. సంసోను అనుకున్నాడు, చాలామందితో తిరిగాడు. చెప్పాను కదా, సంసోను తన జీవితంలో దెలీలా, తిమ్నాత్కి వెళ్ళాడు, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తిమ్నాత్కి వెళ్ళాడు, షోరేకు లోయకి వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, మరొక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాడు. కానీ తనకు అనుకున్నాడు, ఒక మనసులో ఒకటి ఉంది. ఏంటి తెలుసమ్మా? నా బలం, ఏమన్నాడు చెప్పండి, నా బలం నాతోనే ఉందనుకున్నాడు. పొరపాటు సంసోను, బలం నీతో ఉండదు, అది నీ భ్రమ. మీరు ఆలోచించండి ఈ మాటని. తన బలం తనతోనే ఉందనుకున్నాడు. నా బలం నాలోనే ఉంది. అది ఎన్ని తప్పులు చేసినా నీలో బలం ఉందా? నువ్వు ఎంతమంది వేశ్యల దగ్గరికి వెళ్ళావో సంసోను, నువ్వెంతమంది వేశ్యల దగ్గరికి వెళ్ళావో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. అంటే నువ్వేమనుకుంటున్నావు? నా బలం నాతోనే ఉంది, అది నీ భ్రమ. పాపం ఏం కలిగిస్తుంది పాపం? అలాంటి భ్రమే సంసోను కూడా కలిగించింది. అంటే ఎన్ని తప్పులు చేసేసినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి వచ్చేసినా నీ బలం నీతోనే ఉంటుందా? నీ బలం పోయింది. నీ బలం ఎవరో తెలుసా? నీ జుట్టులో లేదు. నీ జుట్టులో లేదు. నీ బలం నీతో ఉన్న దేవుడు. దేవుడు నీతోనే ఉంటేనే బలం. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. పాపిష్టి పనులు చేసే వాళ్ళతో దేవుడు ఉండడు. తప్పుడు పనులు చేసే వాళ్ళకి దేవుడు ఉండడు, తోడు ఉండడు. దేవుడు తోడుగా ఉంటే ఆయన ఎందుకు ఉంటాడు? ఆయన ఏమైనా తప్పుడు ఉద్దేశాలతో మనకి కనిపిస్తున్నాడు దేవుడు? తప్పుడుగా ఉండమని చెప్తున్నాడా? ఆయనలో ఏ తప్పు లేదు, ఏ మచ్చ లేదు. అలాంటి దేవుడు నీతో ఉండాలి అంటే నీలో ఏ పాపము ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించండి మనస్ఫూర్తిగా ప్లీజ్, దయచేసి. నీలో ఏ తప్పు లేకపోతే ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు. అందుకే సంసోన్ను దేవుడు విడిచిపెట్టేశాడు. కానీ ఏమనుకున్నాడు? మరొకసారి చెప్పండి, నా బలము నాతోనే ఉంది. తప్పు చేసినా ఎవరికీ తెలియదు. డబ్బు సంతోషాన్ని ఇస్తుంది. పాపం ఎవరికీ తెలియదు, ఎవ్వరు చూడలేదు. ఇవన్నీ భ్రమలు అమ్మా, ఇవన్నీ భ్రమలు. అంటే పాపం వల్ల భ్రమ ఇలా ఉంటుందని చూపించాను మీకు. నెక్స్ట్, పాపము చేసే మోసాలు. ఇటు పాపం మోసం కూడా చేస్తుందా? చేస్తుంది. పాపము చేసే మోసాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక, చివరిగా 2 సందర్భాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-16. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు 3 చెప్పాడమ్మా. ఏంటేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆ 3 చూడండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు శరీరాశ అంటే శరీరము సుఖాన్ని ఇస్తుంది. అమ్మ ఇస్తుందా? రైటే, శరీరము సుఖం ఇస్తుంది. కానీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి దేవుడు ఇవ్వలే. అది భ్రమ. శరీరం మనిషికి ఏం కలిగిస్తుంది? సుఖాన్ని ఇస్తుంది. కానీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే అనుకోవడం భ్రమ. ఎందుకు? నీ శరీరంలో దేవుడు ఏం పెట్టాడు? ఆత్మ పెట్టాడు. జాగ్రత్తగా వినండి. పాపం వలన కలుగు భ్రమ అంటే మాయ. ఇప్పుడు పాపం ఒక వ్యక్తిని ఎలా నడిపిస్తుందంటే కేవలం శరీరం కోసమే బతకరా అన్నట్టు అంటుంది. శరీరం తినడం, తాగడం, పడుకోవడం, మళ్ళీ తినడం, తాగడం, పడుకోవడం, ఎంజాయ్ చేయడం. ఇదే నా జీవితం, ఇదే జీవితం అన్నట్టు పాపం చూపిస్తుంది. కానీ నీలో ఆత్మ ఉన్నాడు. నీ శరీరం లోపల ఆత్మ ఉన్నాడు. ఆత్మ గురించి మర్చిపోవడం భ్రమ. ఆత్మ నీలో ఉన్నాడని మర్చిపోయి కేవలము శరీరము సుఖాన్ని ఇస్తుంది అన్న ఆలోచనతో బతికేవాడు అది భ్రమ అంటున్నాను నేను. శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఇవ్వలేదమ్మా. ఈ శరీర అవయవాలు కేవలం సుఖపెట్టుకోవడానికే కాదు. ఈ శరీర అవయవాలతో నేను దేవునికి మహిమకరంగా బ్రతకాలి. పరిచర్య చేసినా చేయకపోయినా,
దేవుని వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే అది దేవుడు కోరుతున్నాడు. అంతేగాని శరీరం సుఖపెట్టుకోవడానికి ఇచ్చాడని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా, ఏది పడితే అది చేసేస్తావా? అది మనుషులు అనుకుంటున్నారు, అది భ్రమ అంటున్నాను. 2, నేత్రాస. అందంగా కనబడుతుంది, భలే ఉందరా అని అనుకొని దాన్ని స్వీకరించడం కాదు మన ఉద్దేశం. అందంగా కనబడేది ఏది కూడా నువ్వు చూడండి, అందంగా కనబడేది చూడొచ్చు, తప్పు లేదు అనుకుంటాడు. అదేంటది? భ్రమ. అది భ్రమ. అది చూడకూడదని నీకు వాక్యం చెప్తుంది. కానీ నువ్వు అందంగా ఉంది చూడొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు అంటే అది నీకు భ్రమలోకి నడిపిస్తుంది. కానీ దేవుడు అలాంటివి చూడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అవి నీ కళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు అని దేవుడు చెప్పిన తర్వాత కూడా నేను చూసినా అందంగా ఉంది కాబట్టి చూశాను అంటే దాని ఆలోచన ఏముంది చెప్పండి? అలా నడిపిస్తుంది. 3, జీవపు డంబం. డంబాలంటే గొప్పలు, లేని హోదా, గొప్పలు కలిగిన స్థితిని ఏమంటారు? డంబం. మీకు జీవపు డంబం గురించి ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హిజ్కియా అని రాజు ఎంతమందికి తెలుసు? హిజ్కియా 15 సంవత్సరాలు దేవుడు ఏమి ఇచ్చాడు కదా. ఆ హిజ్కియా ఒకరోజు బాగోలేనప్పుడు బబులోను ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారు ఆయనకి పరామర్శించడానికి. మనం ఎలాగైతే ఎవరికైనా బాగోలేకపోతే ఎలాగైతే వెళ్తామో, హిజ్కియా అనే రాజుకు బాగోలేనప్పుడు కూడా బబులోను ప్రాంతం నుంచి కొంతమంది రాజులు వచ్చి హిజ్కియాను పరామర్శించడానికి ఇంటికి వచ్చారు. మాట్లాడారు, బాగానే ఉంది. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకూడదు, ఇది ఒక పాయింట్ మనకి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు, హాల్లో మాట్లాడు, బెడ్రూమ్లో తీసుకెళ్ళిపోయి ఇగో మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి తీసి అన్నీ చూపించేస్తారు వీళ్ళు. ఎప్పుడైనా చూసారా అలాంటి వాళ్ళని? నీకు అన్నవన్నీ చూపిస్తే ఆడికి ఏదో మనసులో పడుతుంది, చాలా ఉన్నాయి ఇంట్లో వస్తువులే, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళావు కదా నువ్వు. వాళ్ళు ఎవరో తెలియదు, పరామర్శించడానికి వచ్చారు. ఆ వ్యక్తికి ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? ఆఖరికి ఇతను ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పమంటారా? తనకున్నటువంటి ఆయుధాల ఉంటుంది హిజ్కియాకి. అంటే ఎన్ని ఆయుధాలు ఉన్నాయి ఎప్పుడు చెప్పకూడదు, ఒక రాజు కదా నువ్వు. కానీ వచ్చిన వాళ్ళు పరామర్శనకు వచ్చారు, ఎలాగుందండి, తగ్గిపోయిందా, ఎంతవరకు ఉందా అని చెప్పి పంపించేయాలి. రండి అని చెప్పి ఆయుధశాలకు తీసుకెళ్ళాడు. నా ఆయుధాలు చూడండి అన్నాడు, గొప్పలు చెప్పుకున్నాడు. చూసారా ఎలా ఉన్నాయో ఆయుధాలు, చూసారా అవి ఎలా ఉన్నాయో ఇవి ఎలా ఉన్నాయో. వాళ్ళు చూసేసి ఇంత ఉందా ఆయుధ సంపద, ఇంతకన్నా గొప్పగా ఉంటే వీడు ఓడిపోతాడు అనమాట, వీడిని కొట్టేవచ్చు అనమాట. నీకున్న దానికంటే గొప్పగా ఉంటే నిన్ను కొట్టేవచ్చు. ఆయుధశాలను చూపించి తప్పు చేశాడు. అంటే గొప్పలు పోకూడదు ఎప్పుడు. మనకున్న స్థితి, మనకున్న స్థాయి ఉంచుకో, దాన్ని తెలియజేయాలని ఎప్పుడు కొత్త వాళ్ళకి ఆశపడకు. నాకు తెలిసిన ఒక ఆవిడ, నేను ఊరిలో పనిచేసేవాడిని, టీచర్గా పనిచేస్తున్నప్పుడు మీకు తెలియజేస్తాను ఆ విషయం, ఎందుకంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని. టీచర్గా పనిచేస్తుంటే అంగన్వాడీ టీచర్ ఉన్నారు. ఆ టీచర్ గారు తన ఇంట్లో తన ఆడపడుచు కూతుర్ని పెట్టుకొని పని చేయించారు. చిన్న ఉదాహరణ అంతే, పని చేయించడం కాదు, ఇంట్లో ఉంచుకున్న చదివిస్తున్నారు. ఆ బీరువాకు లాకర్ ఉంటుంది, ఆ లాకర్ కింద మరలా ఇంకో లాకర్ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఇంట్లో వాళ్ళకి తెలియాలి, బయట వాళ్ళకి నాకు తెలిసి ఎవరికీ తెలియదు. ఆ అమ్మాయికి ఇంట్లోనే ఉంటుంది కనుక ఆ అమ్మాయి చూసేసి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం అయిపోయింది. మరలా చెప్తున్నాను, తన భర్త యొక్క చెల్లెలు కూతురు, ఆడపడుచు కూతురు. ఇప్పుడు చూసింది ఈ టీచర్ గారు భర్త ఇంట్లో లేడని తెలిసింది, ఎక్కడికో వెళ్ళారు టూరు. కానీ బంగారం ఉన్న స్థలం ఎవరికి తెలుసు? ఈ అమ్మాయికి తెలుసు కదా. ఈ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది. నాకు తెలుసు మా మాయాల ఇంట్లో డబ్బు ఉంది, మా మాయాల ఇంట్లో బంగారు నెక్లెస్ ఉంది అని తెలుసుకుని ఆ భర్తను తీసుకొచ్చి మరీ దొంగతనం చేశారు. వాడపాలెంలో భర్తను తీసుకొచ్చి మరీ దొరికిపోయారు. అంటే మీరు ఆలోచించండి, చిన్నదైనా మనకున్నది ఎప్పుడైతే చూపించామో ఆశ కలుగుతుంది, నేను అది పొందుకోవాలని ఆశకు వస్తారు ఎవరైనా సరే. అలాంటి పరిస్థితి ఎప్పుడు చేయకండి, ఉన్నవి ఉంచుకోండి, ఎవరికి చూపించకండి. ఎంతో మీకు బాగా క్లోజ్ ఉంటే తప్ప, ఒకవేళ మీరు చూపించదలిస్తే రైట్. కనుక గొప్ప జీవపు డంబానికి, నేత్రాశకి, శరీరస ఇవి పాపము చేసే మోసాలు దేవుని వల్ల పుట్టినవి కావు. చివరిగా ఒక మాట అమ్మ, పాపం ఏం చేస్తుంది, ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు పాపం వలన కలుగు భ్రమ చేత అన్నాడు. ఈ పాపం వలన కలుగు భ్రమ నుంచి ఎలా తప్పించుకోవాలి? తప్పించుకునే మార్గం ఉంది. పైగా పాపం ఏం చేస్తుందంటే 3 విషయాలు రాశాను ఇక్కడ. ఇది చూడండి, చిన్న తప్పే కదా అని కొంతమంది అంటారు మీ దగ్గరకు వచ్చి. చిన్న తప్పే కదా, పర్వాలేదు అమ్మ, దయచేసి ఆలోచించండి. చిన్న తప్పే కదా అంటే నువ్వు భ్రమలోకి వచ్చేసావు ఆల్రెడీ. తప్పు ఏదైనా మీరేమంటారు? తప్పే కదమ్మా, చిన్నదైనా పెద్దదైనా తప్పే. అబద్ధం ఆడేశాడండి, పిల్లలకు అప్పుడే చెప్పాలి, చిన్నప్పుడే అబద్ధాలు ఆడేసి ఊరుకోకూడదు మనం. అరే నోరు పగిలిపోవాలి అబద్ధం ఆడినందుకు. ఇంకోసారి అబద్ధం ఆడినా కూడా పర్వాలేదులే చిన్నదే కదా అనుకున్నాం అనుకోండి,
ఆ చిన్న పామే మళ్ళీ చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలంటే చిన్న కర్రతో కొట్టు చావదు. అందుకే పెద్ద కర్ర తెచ్చుకుంటాడు. చిన్న కర్ర అంటే పాము చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలి అంటే చిన్నదైనా జాగ్రత్త. చిన్నదే కదా, ఈ తప్పు చిన్నదే కదా, పర్వాలేదు కదా అనుకుంటే ఆల్రెడీ నువ్వు భ్రమలోకి వచ్చేసావు. 2, పాపం చేసినా ఎవరూ చూడలేదు, రహస్యంగా చేశాను అన్న భ్రమ ఎప్పుడు రానివ్వద్దు. ఎవరూ చూడలేదు అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నారమ్మా? ఎప్పుడైనా ఒకవేళ సారీ ఎవరు చూడలేదు నేను చేసింది అని ఎప్పుడైనా నీకు అనిపించవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అయినా, ఒకవేళ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మీరు అందరూ చక్కగా మారుండొచ్చు. కానీ ఎప్పుడైనా మా అమ్మ నాన్న చూడలేదు నాకైతే అనుభవం ఉంది. ఎందుకంటే తెలియకుండా ఎన్నోసార్లు సినిమాలకు వెళ్ళాను. నాకు అనుభవం ఉంది, ధైర్యంగా చెప్పగలను నేను. ఎవరు చూడలేదు కదా, కాలేజీకి వెళ్ళి కూడా సినిమాకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్తోని. ఎవరు చూడలేదు కదా అనుకునేవాడిని. అంటే ఆల్రెడీ నేను ఎప్పుడు అలా కాలేజీకి వెళ్ళి సినిమాకి వెళ్ళి బీచ్లకి తిరుగుతూ ఉంటే నేను ఎక్కడున్నట్టు భ్రమలో బతుకుతున్నాను. అదే వాస్తవం అనుకున్నాను, అదే సంతోషం అనుకున్నాను. కానీ ఆలోచించండి, ఎవరూ చూడలేదు అని అనుకున్నప్పుడు ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. మనకు తెలుసు యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, అది మంచివారిని చూస్తాయి. సామెతలు 15:3లో ఉంటుంది. సామెతలు 15:3లో ఆ మాట మీకు కనబడుతుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. అలాగే హెబ్రీ 4:13లో కూడా ఉంటుంది, మీరు రాసుకోవచ్చు. హెబ్రీ 4:13, సామెతలు 5:21, యోబు గ్రంథం 34:21. ఎన్నో వచనాలండి, కొన్ని వందల వచనాలు చెప్తాను నేను. దేవుడు చూస్తున్నాడని. కీర్తనలు 11:4, దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఇది చిన్న తప్పే అని ఎప్పుడు అనుకోవద్దు. 2, పాపం చేసినా కూడా నన్ను ఎవరో చూడలేదు, 4 గోడల మధ్య నేను చేస్తున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు. ఆల్రెడీ నీ స్టేజ్ మారిపోయింది, నువ్వు ఆల్రెడీ భ్రమ కలిగించేసింది. 3 ఏమనుకుంటారు చెప్పండి? ఇంకొకసారి చేసి మానేస్తాను. అమ్మ అలాంటి వాళ్ళు ఉన్నారా? మా నాన్న నేను పెద్దోడిని అయిపోయాను, టీచర్ ఉద్యోగం వచ్చేసింది, తాగద్దు నాన్న అంటే ఈరోజు తాగి మానేస్తాడట, మళ్ళా రేపు ఈరోజే అంటాడు. అంటే చెప్పడం చూడండి, ఇంకొకసారి ఎప్పుడైతే ఇంకొకసారి అన్నాడో మారాడనమాట. ఈరోజే నీకు బుద్ధి రావాలి ఒకవేళ నువ్వు మారాలనుకుంటే. ఇంకొకసారి చేసి మానేస్తానంటే కింద రాసాను చూసారా, ఆ మనిషిని ఆ భ్రమ బానిసగా మార్చేస్తుంది. ఆ మారడు. ఇదే లాస్ట్ అంటాడు. ఏం లాస్ట్? ఈరోజుతో లాస్టా? మనం ఏమనుకుంటాం, నిజంగా చిన్నపిల్లలం కదా, మా నాన్న మారిపోతాడు రా బాబు, మరలా రేపు ఇదే లాస్ట్ అంటున్నాడు. రోజు లాస్టే అంటే ఇంకొకసారి చేసి మానేస్తాను అని ఎప్పుడు మీరు అనొద్దు. ఇదే లాస్ట్, ఇంకా నేను మీతో కలవను అంటాడు. కలుస్తాడు వీడు పుట్టినే. అలాంటి వాళ్ళని కొంత వందల మంది మీరు చూసుంటారు. ఎప్పుడు ఇంకొకసారి చేసి మానేస్తాను అని రాకూడదు, ఇది తప్పే. ఎవరో చూడలేదురా బాబు, 4 గోడల మధ్య చేస్తాను, ఇది తప్పే. చిన్న తప్పే కదండి, ఇది తప్పే, అది రాకూడదు. అది పాపము కలిగించే పరిస్థితి, భ్రమలోకి తీసుకెళ్ళి నిన్ను భ్రమలో ఉంచి నీ జీవితం నాశనం చేస్తుంది. పైగా శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది, తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుంది, తాత్కాలికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ శాశ్వతంగా నీ భవిష్యత్తులో చివరిలో కలిగించే నష్టం చెప్పదు. నాకు తెలిసిన ఒక ఆయన, ఇందాకే నేను అతని దగ్గర ఎప్పుడు కూడా బండి బాగు చేయించుకుంటాను. తాగుతూ ఉంటే బండి బాగు చేసినప్పుడల్లా కూడా, బ్రదర్ మీరు తాగుతున్నారు, మీ హెల్త్ పాడవుద్దండి అన్నాను. పట్టించుకోలేదు. అంటే వినరు కదా బేగా, అది ఎవరో నాకు తెలియదు, కానీ మీరు ఎక్కువ తాగుతున్నారు, మీ భార్య మీ పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటారు కదా అని చెప్పాను. ఎందుకంటే చెప్పాలనిపించింది. అంటే ఎప్పుడో చెప్పాను, ఎప్పుడు సుమారుగా నాకు తెలిసి ఆయన 1 సంవత్సరం క్రితం చెప్పాను. ఇప్పుడు ఎలా అయిపోయాడు తెలుసా? నాకన్నా చిన్నోడు, నాకన్నా ముసలోళ్ళగా ఉన్నాడు. పైగా ముఖం పీక్కుపోయి, దవడలు లోపలికి వెళ్ళిపోయి, అందవిహీనంగా తయారైపోయి, ఆఖరికి బాడీలో పార్ట్స్ కూడా ఎలా ఉన్నాయో తెలియక చూడండి ఆ స్థితి తెచ్చుకున్నాడు. అంటే సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఎందుకు ఇలా ఈ పరిస్థితి అంటే, పాపం కలుగు చేసేది భ్రమ. అంటే ఇది ఆనందం ఇస్తుంది అనుకుంటున్నారు మీరు ఎప్పుడు. అమ్మ దయచేసి అందరికీ నేను చేతులెట్టి నమస్కారం చెప్తున్నాను. పాపము ఏదైనా పాపమే. ఆ పాపము నీకు జీవితంలో ఇచ్చేది చాలా చిన్న సమయంలో సంతోషం, ఆనందం. ఆ తాత్కాలికమైన సంతోషం, ఆనందం కోసం శాశ్వతమైనటువంటి దేవుడిచ్చే ఆ పరలోకాన్ని, శాశ్వతమైనటువంటి దేవుడిచ్చే ఆనందాన్ని దయచేసి ఎప్పుడు దూరం చేసుకోకండి. ఆ చిన్న సంతోషం కోసం, ఆ చిన్న ఆనందం కోసం దేవుడిచ్చే శాశ్వతమైన ఆనందాన్ని పాపం దూరం చేస్తుంది. 3 అక్షరాలు పాపము, అందులో పాతీసేయండి, మధ్యలో పాతీసేయండి. పాము అంటే పాపము మధ్యలో పాతీస్తే పిల్లలకి నేర్పిస్తుంటాను అక్షరాలు. ఆ 3 అక్షరాలు నేర్పించి ఒక అక్షరం తీసి చదవరా అంటుంటాను.
చదువుతాడు. ఇప్పుడు పాపము మీకు అడుగుతున్నాను, తీసేయండి. పాపము పాము లాంటిది. అది ఎప్పుడు కాటేస్తుందో, ఏ సమయంలో నీ జీవితాన్ని నాశనం చేస్తుందో తెలీదు. ఆలోచించండి. పాపము లేకుండా నిన్ను భ్రమలోకి నడిపించకుండా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అక్కడ రాసుంది. హెబ్రీ పత్రిక చదువు ముగించుకుందాం. చివరి మాట హెబ్రీ 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట, 15వ వచనంలో ఈ మాట రాసుని చదువుదాం చివరిగా. 15 మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే. ఇంకా సమయం ఉందమ్మా? ఇక్కడ ఉన్న అందరికీ సమయం ఉంది. ఎందుకు సమయం ఉండడం అంటే అర్థం ఏంటంటే నువ్వు బతికుండడం. అది ఇక్కడ సమయం ఉందంటే టైం ఉంది కదా అని చెప్పు అనుకోవడం కాదు. టైం కాదు, నువ్వు బతికుండడం, సమయం ఉండడం. నువ్వు భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నావు. ఎంతో ఈ రోజు చూడకుండా ఎంతోమంది చనిపోయారు. సమయం ఉండగానే అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా బతికుండగానే అని అర్థం. ఇంకా బతికున్నావు కదా, బతికున్నాను. అయితే సమయం ఉంది, నువ్వు మార్పు చేసుకో. పాపాన్ని విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు, మారు మనసు పొందు, నీ జీవితం మార్పు చేసుకో. పాపపు ఇష్టమని పాపం వలన కలిగే భ్రమ చేత అదే ఆనందం ఇస్తుంది అని పెగ్గల మీద పెగ్గలు తాగేస్తాడు. ఎక్కడికి వెళ్తావు బాబు? మరలా బయటికి వెళ్ళిపోద్ది నీలోంచి. వెళ్ళిపోద్దా, ఉండిపోద్ది అది లోపల. మళ్ళీ బయటికి వెళ్ళిపోద్ది, కాసేపట్లో వెళ్ళిపోద్ది, ఉండు. మరలా నువ్వు తాగాలి. అది నీకు ఆనందాన్ని ఇవ్వదు. తాగి ఇంటికి వెళ్ళి నీ భార్యను కొట్టడం, నీ పిల్లల్ని ఏడిపించడం. ఎన్ని ఏడ్చానో నేను చిన్నప్పుడండి. నా బాధలన్నీ ఎన్నో, ఒక కథ రాయొచ్చు. నేను చిన్నప్పుడు ఏడ్చినవి. నా చదువు పాడైపోయింది. ఒక ఉన్నత వేరే స్థాయిలోకి వెళ్ళాలనుకున్నాను. దేవుడు ఏదో కనికరించి ఇచ్చాడులేండి. కానీ ఒక అద్భుతంగా చదివే వ్యక్తిత్వం చదువు మధ్యలో ఆగిపోయింది. అంటే ట్రాక్ మారిపోయింది. డబ్బులు లేని స్థితిలో, లేదంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక మంచి జాబ్ను కొట్టాల్సింది పరిస్థితి, ఒక మంచి స్థాయిలో ఉండాలి పరిస్థితి. కానీ మీకు దూరం అవుతాను కదా, అందుకే ఈ పరిచర్యలోకి రావాలని ఈ ఉద్యోగం ఇచ్చాడు అనుకుంటాను. ఏది ఏమైనా ఒకటి మాత్రం గ్యారంటీ, ఎప్పుడు తాగుడుకు బానిస కాకండి. ఎవరైనా అలాంటి సహోదరులకు చెప్పండి, ఎవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ సంబంధులు కానీ. ఎందుకంటే మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కల్లారా చూసేసాను డాడీని, నాన్నగారిని. జీవితం నాశనం చేసుకున్నాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఆరోగ్యం బాగున్న 59 సంవత్సరాలకే చనిపోయాడు. 59 ఇయర్స్కి చనిపోయాడు ఆయన. కారణం పాపము మనిషిని అలా నడిపిస్తుంది. దయచేసి నేడు అనబడే సమయం ఉండగానే మారుదాం. పాపము నిన్ను భ్రమ కలిగించి తప్పేమీ లేదు అనిపిస్తుంది. ఎప్పుడూ ఉండకండి, అది తప్పుగానే తీసుకోండి. దేవుడికి వ్యతిరేకంగా ఏది చెయ్యొద్దు. దేవుడు వద్దన్నాడంటే వద్దు. అందుకే ఇది చిన్నది, పర్వాలేదులే, ఇంకొకసారి చేసి మానేస్తాను అంటే ఈడు మారడు. అది వాస్తవం. ఈరోజు మానే, మళ్ళీ రేపు అంటాడు. రేపు అంటే ఎక్కడికి వెళ్ళి ఏం కనబడుతుంది? షాపు దగ్గర ఏం పెడతారు? బయట బోర్డు పెడతాడు, అరువు రేపు అంటాడు. అరువు రేపా? మీరు వెళ్ళి చూడండి. అరువిస్తానన్నారు, రేపు, మళ్ళా రేపు మళ్ళీ అరువు రేపు బాబు అంటే అరువు ఇవ్వడనమాట. అంటే ఈడు మారడు, షాపోడు మారడు, మనము మారం. అరువు రేపు అంటాడు. నేను కూడా అలాగే ఇంకొకసారి చేసి మానేస్తానే, ఇంకొకసారి సినిమా, ఇదే లాస్ట్ సినిమా, ఇంక చూడను, ఇంకొకసారి తాగి మానేస్తానే, ఇంకొకసారి అన్నాడు అంటే నీ మనసులో కోరిక బలంగా ఉందన్నమాట, నువ్వు మారవు. ఇదే లాస్ట్, ఇంక నేను మారను, ఇంక నేను చెయ్యను అనుకోవాలి. మీరు ఓపికతో మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఒక అన్నదమ్ముడిగా పాపము భ్రమ కలిగిస్తున్న ఉద్దేశం మీకు తెలియజేశాను. అది మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి. పాపము భ్రమ కలిగించి మిమ్మల్ని తప్పుడు జీవితాన్ని నడిపిస్తుంది. అప్పుడు నువ్వు జ్ఞానంతో సమయం ఉంది కనుక, ఇంకా భూమి మీద బతికే ఉన్నావు కనుక, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అనుకొని సమయం ఉండగానే నీ జీవితాన్ని మార్చుకో. బిడ్డల జీవితాలు బాగుంటాయి. ఆ బిడ్డల జీవితాలు బాగుండాలి, మనకిచ్చిన పిల్లలు బాగుండాలి. అలాంటిది ఎప్పుడు పాడు చేసుకోకుండా ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.